వ్యాక్సిన్ ఇండియాలో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయిపోయింది. ఆటోమేటిక్గా రేట్ తగ్గింది. దానివల్ల అది తీసుకుంటే మా రికమెండేషన్ ఏంటంటే 9 నుంచి 14 ఉన్న ఆడపిల్లలకి, అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ ఇస్తే బెస్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు 3 డోసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు తొందరగా చేస్తే. ఆ తర్వాత 25 ఏళ్ళ వరకు కూడా బాగానే పనిచేస్తుంది. అంటే వెస్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈ వ్యాక్సిన్ దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటంటే ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్. ఇప్పుడు వెస్ట్లో ఏంటంటే 9, 14 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అర్లీ సెక్షువల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి టీనేజర్స్లోనే మామూలు రిలేషన్షిప్స్ చాలా ఉంటాయి అక్కడ, మనలా కాకుండా. ఇంత ట్రెడిషను, ఇంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉండవు అక్కడ. కాబట్టి ఏదేమైనా 9 నుంచి 14 వరకు చేసినప్పుడు ఏంటంటే ఆ ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ అంటారు. ఇప్పుడు ఈ యాంటీజెన్కి యాంటీబాడీ జనరేట్ అయితే ఆ తర్వాత 3 ఇంజెక్షన్లు చేస్తే, ఫస్ట్ ఇంజెక్షన్ ఈరోజు చేస్తే ఆ తర్వాత నెల రోజులకి, ఆ తర్వాత 6 నెలలకి 3 ఇంజెక్షన్లు చేస్తే కంప్లీట్ ప్రొటెక్షన్ వస్తుంది. ఒక 7 నుంచి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాంటీబాడీస్ ఏమైనా తగ్గితే ఇంకొక ఇంజెక్షన్ బూస్టర్, అది హెపటైటిస్ మిగిలిన వ్యాక్సిన్స్ లాగానే బూస్టర్ కూడా కొంతమందికి అవసరం పడవచ్చు. సో ఇది చేసినందువల్ల ఏమవుతుందంటే అది కాలనీ ఫామ్ కాకుండానే ముందు హెచ్పివి ఎక్స్పోజర్ కావచ్చు,